పిల్లోడు పుట్టినట్టే ఉంటే ఏమంటారు చెప్పండి? మరగుజ్జోడు అంటారు, ఎదుగుదల లేదంటారు కదండి. ప్రభువులో మనం ఎదగాలి, మన ఎదుగుదల మనం చూపించాలి. పాస్టర్ గారు, మేము ప్రభు నమ్ముకొని చాలా సంవత్సరాలు అయిందండి, మా ఎదుగుదల ఎలా ఉంటుంది? ఎదుగుదలకు ఏమైనా గుర్తులు ఉన్నాయా? క్రైస్తవ విశ్వాసి ఎదుగుదలకు కూడా ఒక 5 గుర్తులు ఈరోజు మీకు చెప్పబోతున్నాను. యాకోబు రాసిన పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాలు 5 మాటలు ఈరోజు మనం వినబోతున్నాం. యాకోబు రాసిన పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాల్లో నుంచి 5 విషయాలు మనం వినబోతున్నాం. కాబట్టి విశ్వాసి ఎదుగుదలకు గుర్తులు. విశ్వాసి ఏమవ్వాలి? ఎదగాలి. చెప్పండి, ఏమవ్వాలి? విశ్వాసి ఎదగాలి. చెప్పయ్యా, బయట సౌండ్ రావట్లేదు అంటున్నారు నాని. విశ్వాసి ఎదగాలి. ఎదుగుదలకు సంబంధించిన గుర్తులు ఏమైనా ఉంటాయా పాస్టర్ గారు? పిల్లోడు ఎదుగుతున్నప్పుడు కొన్ని గుర్తులు మనం చూస్తాం. ఫస్ట్ వాడు బోర్లు పడతాడు, తర్వాత కాస్త ఏం చేస్తాడు? పొల్లుకింతలు కొడుతుంటాడు, పాకుతాడు. తర్వాత చిన్నగా ఏం చేస్తుంటాడు? అవి ఇవి పట్టుకొని లేస్తూ నడుస్తుంటాడు. తర్వాత నడుస్తాడు. తర్వాత బాగా బలంగా ఆహారం తీసుకునే కొద్దీ బాగా ఎదుగుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువులో కూడా రక్షించబడిన దేవుని బిడ్డలు ఎదగాలి. ఇది క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారి కొరకు ఈరోజు వాక్యం. ఇంకా నువ్వు రక్షణలోకి రాకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు యొక్క రక్షణలోకి రావాలి. ఇది గొప్ప సమయం. రక్షించబడిన దేవుని బిడ్డలు క్రీస్తులో ఏమవ్వాలి చెప్పండి? ఎదగాలి. వి షుడ్ గ్రో అనండి అందరూ. వి షుడ్ గ్రో అంటే ఎదగాలి, ఎదుగుదల కనబడాలి. ఎలా ఎదగాలి పాస్టర్ గారు? 5 అధ్యాయాలు ఉన్నాయి. యాకోబు రాసిన పత్రికను ఏమంటారో తెలుసా? క్రొత్త నిబంధనలోని సామెతలు అని పిలుస్తారు. క్రొత్త నిబంధనలోని సామెతలు. విశ్వాసి ఎలా ఎదగాలో ఎదుగుదలకు సంబంధించిన 5 గుర్తులు 5 అధ్యాయాల్లో నుంచి 5 మాటలు మనం వినబోతున్నాం. మొదటిది, పరీక్షలో విజయము. మన ఎదుగుదల గుర్తు, మొదటి గుర్తు ఏంటో తెలుసా? పరీక్షలో ఏం చూపించాలి? విజయము. పరీక్షలో విజయం. రెండవది, విశ్వాసములో సత్యము. మొదటి అధ్యాయములో పరీక్షలో విజయము గురించి మాట్లాడాడు యాకోబు. రెండవ అధ్యాయంలో విశ్వాసములో సత్యము గురించి మాట్లాడాడు. మూడో అధ్యాయం, మూడో ఎదుగుదలకు గుర్తు పలుకులో అదుపు. దేంట్లో అదుపు అండి? పలుకులో అదుపు. పవర్ ఓవర్ ద టంగ్. ఎదుగుదలకు ఒక గుర్తు ఏంటంటే తన నోటిని ఏం చేస్తాడు విశ్వాసి? అదుపులో పెట్టుకుంటాడు. తన నోటిని అదుపులో పెట్టుకుంటాడు. అది ఎదుగుదలకు గుర్తు. క్రీస్తులో మనం ఎదుగుతున్నాము అని చెప్పడానికి ఎదుగుదలకు గుర్తు అదే. మూడోది. నాలుగోది, పోరాటంలో సమాధానం. విశ్వాస జీవితంలో పోరాటాలు వస్తాయి. ఏమేం పోరాటాలు వస్తే? 3 పోరాటాలు 4వ అధ్యాయంలో రాశాడు. పోరాటంలో సమాధానం. 5వ అధ్యాయము కష్టాలలో ప్రార్థన. ఈ 5 గుర్తులు క్రీస్తులో ఒక విశ్వాసి ఎదుగుతున్నాడు. మొన్నగా 9 మంది బాప్తిసం తీసుకున్నారు. బాగా వినాలి. క్రీస్తులో నువ్వు ఎలా ఎదగాలి? న్యూ బిలీవర్స్ కొరకు, ఇంకా రక్షణలోకి రాని వారి కొరకు, రక్షించబడిన వారి కొరకు, క్రీస్తులో ఎదుగుతున్న వారి కోసం ఈరోజు ఈ వాక్యం. మనం ఎదగాలి, బాగా ఎదగాలి. మన ఎదుగుదలకు సంబంధించిన 5 గుర్తులు యాకోబు రాశాడు. చెప్పండి ఏమేంటి? మొదటి అధ్యాయంలో పరీక్షలో విజయము. పరీక్షలో ఏం కావాలి? విజయం పొందాలి. రెండో అధ్యాయము విశ్వాసములో సత్యం ఉండాలి. మూడోది, పలుకులో అదుపు చూపించాలి. నాలుగోది,
పోరాటంలో సమాధానం కలిగి ఉండాలి. 5వది కష్టాలలో ప్రార్థన. వచ్చే కష్టాలు ఏంటో కూడా 4 కష్టాలు చెప్తాను. విశ్వాసికి వచ్చే 4 కష్టాలు 5వ అధ్యాయంలో రాశాడు. చాలా బ్రీఫ్గా చెప్తాను ఈరోజు, చాలా క్లుప్తంగా చెప్తాను. బాగా వినండి, బాగా ఈ వాక్యాన్ని జుర్రుకొని వెళ్ళాలి మీరు. మొదటిది పరీక్షలో విజయము. యేసుక్రీస్తు ప్రభునందు రక్షించబడిన ప్రతి విశ్వాసికి విశ్వాస జీవితంలో ఏమి ఎదురవుతాయి? పరీక్షలు ఎదురవుతాయి. వీ షుడ్ ఫేస్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. పరీక్షలే కాదు, శోధనలు కూడా ఎదుర్కోవాలి కదండి. విశ్వాసి ప్రతిరోజు పరీక్షలు ఎదుర్కొంటాడు. రెండవది ఏమి ఎదుర్కొంటాడు? శోధనలు కూడా ఎదుర్కొంటాడు. వీ షుడ్ ఫేస్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్. పరీక్షలు ఎదుర్కోవాలి, శోధనలు ఎదుర్కోవాలి. ఈ పరీక్షల్లో, ఈ శోధనల్లో పాస్టర్ గారు ఎన్నో శోధనలు నా మీదకు వస్తున్నాయి, ఎన్నో శోధనలు కూడా నేను నడుస్తున్నాను, నేను ఎలా గెలవాలి? హౌ టు విన్, హౌ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్. ఎలా నేను గెలవాలి పాస్టర్ గారు? పరీక్షలో విజయం అన్నారు. నాకొచ్చే చాలా పరీక్షల్లో నేను విజయాన్ని పొందాలంటే నేనేం చేయాలి? చూద్దామా? 4 విషయాలు చెప్తా. మొదటి అధ్యాయంలో చూడండి, పరీక్షలో విజయం. ఒక విశ్వాసి పరీక్షల్లో, శోధనలో విజయాన్ని పొందాలంటే ఏం చేయాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నాను, బాగా చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష కదండి. విశ్వాసమునకు ఏముంది? పరీక్ష ఉంది. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, టు నో. మొదటి రహస్యం, పరీక్షల్లో విజయాన్ని పొందాలంటే అసలు విశ్వాసానికి పరీక్ష ఉందని విశ్వాసి తెలుసుకోవాలి. టు నో, ఎరిగి. మొదటి మాట ఎరగండి. రక్షించబడిన దేవుని బిడ్డలకు పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి. దేవుళ్ళు ఎదుగుతుండే కొద్దీ రకరకాలైన పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి. అది నువ్వు తెలుసుకోవాలి, ఎరిగి ఉండాలి. టు నో, ఎరిగి అనే మాట అండర్లైన్ చేసుకోండి. రెండవది ఏం చేయాలి చూడండి. మనం గెలవాలి అంటే, ఈ పరీక్షల్లో విజయాన్ని చూడాలంటే ఏం చేయాలి? మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. కౌంట్ ఇట్. రెండవది కౌంట్ ఇట్, ఎంచుకోండి. పరీక్షల్లో విజయం మీరు చూడాలంటే, శోధనలో విజయాన్ని మీరు చూడాలంటే, ఒకటి మీరు ఎరిగి ఉండండి. పరీక్షలు వస్తాయి, విశ్వాసకి శోధనలు వస్తాయి. అది ఏ రకమైన పరీక్షలైనా వస్తాయి. వచ్చినప్పుడు ఇవి వస్తాయి అని ఎరిగి ఉండటం ఒక మెట్టు. రెండవది, వాటిలో మహదానందం ఉన్నదని ఎంచుకోండి. అవి మహదానందంగా ఎంచుకొనుట రెండవ మెట్టు. మూడవది 4వ వచనం, పరీక్షలో విజయాన్ని చూడాలంటే 3వ అనుభవం చూడండి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను ఏం చేయండి? కొనసాగి. టు మూవ్ ఫార్వర్డ్. ఎక్కడ విశ్వాస జీవితంలో వెనకంజ వేయొద్దు. పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోవద్దు, సొమ్మసిల్లిపోయి కూర్చోవద్దు. ముందుకే కొనసాగాలి. 3వ మాట, పరీక్షల్లో విజయాన్ని చూడాలంటే ఒకటి టు నో, ఎరిగి ఉండండి. రెండవది కౌంట్ ఇట్, అది మహదానందం అని ఎంచుకోండి. మూడవది టు మూవ్ ఫార్వర్డ్, అది దేవుని చిత్తం అని ఎంచుకొని ముందుకే కొనసాగిపోండి. విశ్వాస జీవితాన్ని ఎక్కడ ఆపివేసుకోబాకండి, ఎక్కడ ఆగిపోబాకండి, సొమ్మసిల్లబాకండి. టు మూవ్ ఫార్వర్డ్, కొనసాగండి. 4వది, పరీక్షలో విజయం చూడాలంటే 4వ మెట్టు 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలని అడగండి. దేవుని అడగండి. పరీక్షల్లో ప్రభువా జ్ఞానం అయ్యా. పరీక్షలు రాసేటప్పుడు ఏమడుగుతారు పిల్లలు? ఏమడుగుతారు?
ప్రభా జ్ఞానం ఏ పరీక్షల్లో. అలాగే మీ విశ్వాసం నాకు ఏదైనా పరీక్షలు మీరు ఎదుర్కొంటూ ఉంటే, శోధన ఎదుర్కొంటూ ఉంటే, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే, అనారోగ్యం ఎదుర్కొంటూ ఉంటే, ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే దేవుణ్ణి అడగండి, ప్రభా ఈ పరీక్షలు వచ్చినాయి, ఎలా మేము గెలవాలి? దేవుడు మీకు సహాయం చేస్తాడు. 4 మాటలు మనం చూసాం. పరీక్షలో విజయం పొందాలి. విశ్వాసి పరీక్షలో విజయము ఒక గుర్తండి, మనం ఎదుగుదలకు ఒక గుర్తు. పరీక్షలో విజయము మన ఎదుగుదలకు ఒక గుర్తు. శోధనలో విజయము మన ఎదుగుదలకు ఒక గుర్తు. పరీక్షలో ఎలా విజయం చూడాలి పాస్టర్ గారు? హౌ టు విన్, ఎలా నేను విజయం చూడాలంటే 4 చేయాలి. 1 టు నో, అది ఎరిగి, మీకు విశ్వాసానికి ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి అని ఎరిగి. 2వది అది మహదానందం అని ఎంచుకోండి, కౌంట్ ఇట్. 3వది కొనసాగండి, కానీ ఎక్కడ వెనక్కి తిరగద్దు, ఆగిపోవద్దు. 4వది పరీక్షల విజయం కొరకు దేవుని సహాయాన్ని అడగండి. దేవుడు మీకు ఖచ్చితంగా పరీక్షల్లో ఏమిస్తాడు? విజయం ఇస్తాడు. ఈరోజు ఎవరు ఏ పరీక్ష ఎదుర్కొంటున్నారో, ఏ శోధన ఎదుర్కొంటున్నారో, ఏ ఇబ్బందుల మధ్యలోకి వచ్చారో, మీ పరీక్షల్లో మీరు విజయం చూడటమే విశ్వాసి ఎదుగుదలకు మొదటి గుర్తు. కాబట్టి మొదటి అధ్యాయంలో యాకోబు ఏం రాశాడు చెప్పండి? విశ్వాసి పరీక్షలో ఏం చూడాలి? విజయము చూడాలి. మొదటి గుర్తు ఏంటి? పరీక్షలో. కాబట్టి పరీక్షల్లో విజయం చూడాలి, కానీ పరీక్షల్లో మనం ఏం చేయకూడదు? ఓడిపోకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? ఓడిపోయావా? ఎక్కడైనా పతనమయ్యావా? ఓడిపోయావా? పతనమయ్యావా? దేవుడు నీకు విజయము దయచేయునుగాక. దేవుడు నీకు ఘన విజయము దయచేయునుగాక. విజయం చూడాలంటే ఏం చేయాలి? అది ఎరగాలి, అది ఎంచుకోవాలి, కొనసాగాలి, దేవుణ్ణి అడగాలి. 2వది విశ్వాసములో సత్యము. 2వ గుర్తు. ఒక విశ్వాసి ఎదుగుదలకు 2వ గుర్తు విశ్వాసములో సత్యం. 2వ అధ్యాయం అంతా విశ్వాసం గురించి రాస్తాడు యాకోబు. మన విశ్వాసము నిజమైనదా, వ్యర్థమైనదా? ఒక గొప్ప మాట మీతో చెప్పబోతున్నా, బాగా రాసుకుంటున్నారు చాలామంది. రుజువులను బట్టి నమ్మటం విశ్వాసము కాదు. ఏంటి రాసుకున్నారా? మళ్ళీ మర్చిపోతారు మీరు. రుజువులను బట్టి నమ్మడం విశ్వాసము కాదు, పరిణామాలు ఉన్నప్పటికీ నమ్మడమే నిజమైన విశ్వాసము. ఇంగ్లీష్లో కూడా చెప్తా ఈ మాట. టు బిలీవ్ విత్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఫెయిత్, టు బిలీవ్ ఇన్ స్పైట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఈజ్ ఫెయిత్. రుజువులను బట్టి నమ్మడము విశ్వాసము కాదు. రుజువులను బట్టి నమ్మడం. నాకు ఏదైనా ఉద్యోగం వస్తేనే నేను నమ్ముతానండి, నాకు గర్భఫలం ఇస్తేనే నమ్ముతానండి, నా ఇంట్లో బాగు చేస్తేనే నమ్ముతానండి, ఈ రోగాన్ని ముట్టితేనే నమ్ముతానండి, షుగర్ తీసేస్తేనే నమ్ముతాను. అది విశ్వాసము కాదు. టు బిలీవ్ విత్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఫెయిత్, టు బిలీవ్ ఇన్ స్పైట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఈజ్ ఫెయిత్. రుజువులను బట్టి నమ్మడము విశ్వాసము కాదు, పరిణామాలు ఉన్నప్పటికీ నమ్మడం అదే బలమైన నిజమైన విశ్వాసము. యాకోబు అంటున్నాడు, మీ విశ్వాసము సత్యమైనదా, నిజమైనదా? మీ విశ్వాసము వ్యర్థమైనదా? చెప్పండి. అందుకని ఏం మాట ఉపయోగించాడు తెలుసా? క్రియలు లేని విశ్వాసము. చెప్పండి, క్రియలు లేని విశ్వాసము కదా. ఎటువంటి విశ్వాసం? దేవుని బిడ్డలుగా మనకి ఎటువంటి విశ్వాసం ఉండాలి? పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ మనం ప్రభువుని నమ్మాలి. పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ. ప్రార్థనకి వెళ్తున్నానండి, ఏంటి రోగం పోలేదు. ప్రార్థనకి వెళ్తున్నాను, ఎందుకు నా కొడుక్కి గర్భఫలం రాలేదు, ఎందుకు నా భార్య గర్భఫలం పొందుకోలేదు. పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ నా ప్రభు చేస్తాడు, నా ప్రభు కృప చూపిస్తాడు అని నమ్మటమే విశ్వాసం. అబ్రహాము దేవుడు పిలిచాడు, పిలిచేమన్నాడు తెలుసా? నీ సంతానాన్ని ఏమన్నాడు? నీ సంతానాన్ని ఏమన్నాడు? పుట్టాడు. ఎవరైనా నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడెను. అది
రుజువులను బట్టి నమ్మడం విశ్వాసం కాదు. చర్చిలో కూర్చున్న నీవు రుజువులను బట్టి నమ్ముతున్నావా? నా కొడుకు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడండి, నేను నమ్మను, ఇంక ప్రార్థనకు రాను. పాస్టర్ గారు ప్రార్థన చేశారుగా, అయినా ఫెయిల్ అయ్యాడుగా. ఏం దేవుడు అండి? రుజువులను బట్టి నమ్మడం విశ్వాసము కాదు. చాలా రోజుల నుంచి ప్రార్థనకు వస్తున్నానండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపనలో ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నారు. ఏం బాగాలేదే, ఆర్థిక ఇబ్బందులు బాగాలేదే, అప్పులు బాగాలేదే, నేను విశ్వాసం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాను. అది విశ్వాసము కాదు, అది వ్యర్థమైన విశ్వాసం. పరిణామాలు ఎలా ఉన్నా టు బిలీవ్ ఇన్ స్పైట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఈజ్ ఫెయిత్. పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ నమ్మడమో అది నిజమైన విశ్వాసం. పాస్టర్ గారు, పోయిన వారం నా భర్తను కోల్పోయానండి. ఏంటి దేవుడు ఇలా చేశాడు? ఏంటి దేవుడు నా కుటుంబంలో ఇలాంటి బాధ కలుగు చేశాడు? నాకెందుకు ఈ దుఃఖం కలుగు చేశాడు? దిగులు పడద్దు. పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ దేవుని నమ్ము. అబ్రహాము పరిస్థితులు చూడలేదు, పరిణామాలు చూడలేదు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని నమ్మాడంతే. నమ్మిన దేవుడు అబ్రహాముని ఎంత ఘనపరిచాడు. అబ్రహాముని ఏమన్నాడు చెప్పండి? విశ్వాసులకు తండ్రి అని పిలిచాడు. దట్ ఈస్ ఫెయిత్. చెప్పండి, ఈరోజు మీ విశ్వాసంలో సత్యం ఉందా? మీ విశ్వాసం నిజమైనదా? మీ విశ్వాసం వ్యర్థమైనదా? రుజువులను బట్టి నమ్ముతున్నారా? ఈ ఆదివారం చర్చికి వెళ్తే దేవుడు నాకు ఇది చేస్తాడని వచ్చావా? చెయ్యకపోయినా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు, గట్టిగా చెప్పండి, ఎవరైనా హీ ఈజ్ క్యాపబుల్ టు సేవ్ us, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను నీ ప్రతిమకు మొక్కం. రక్షిస్తాడు ఆయన, రక్షిస్తాడు. రక్షించకపోయినా ఓ నెబుకద్నెజరు నీ ప్రతిమకు నమ్మం, నేను మొక్కం, మేము అంతే. మా దేవుడు సమర్థుడు. దట్ ఈస్ ఫెయిత్. జరిగినప్పుడు నమ్మటం కాదండి, జరగకపోయినా నా దేవుడు ఉన్నాడని నమ్మటం విశ్వాసం. ఈరోజు మీ విశ్వాసం సత్యమైనదా? 2వ అధ్యాయంలో విశ్వాసం గురించి రాశాడు. 3వ అధ్యాయం పలుకులో అదుపు. చెప్పండి, 3వ అధ్యాయంలో ఏం రాశాడు? మన నాలుకను మనం ఎప్పుడు ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. చెప్పండి ఆ మాట. మన నాలుక మనం ఎప్పుడు ఏం చేయాలి? పక్కన వాళ్ళతో చెప్పండి, అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవాలి. పక్కన వాళ్ళతో చెప్పండి, ఏం చేయాలి? నాలుకను. మన నాలుకను మనం అదుపులో పెట్టుకోవడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడో తెలుసా? 32 పళ్ళు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? 32 అయినా ఈ నాలుక ఏం చేయొద్దు? అదుపులో ఉండదు. అదుపులో ఉండదు. అదుపులో ఉండదు. నాలుకను అదుపులో పెట్టుకోవటం చాలా కష్టం. నాలుక ఎంత శక్తివంతమైనదో 3 విషయాలు 3వ అధ్యాయంలో రాశాడు. 1, నాలుక ఏం చేస్తుందో రాసుకోండి, నడిపిస్తుంది. నాలుక మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. 2వది, నాలుక నాశనం చేస్తుంది. 3వది, నాలుక నిధులిస్తుంది. నాలుక ఈ 3 చేస్తుంది. అదుపులో పెట్టుకుంటే నాలుక నిన్నేం చేస్తుంది? చక్కగా నడిపిస్తుంది. అందుకనే నాలుక బాగా నడిపించిద్దా లేదా నడిపించడానికి ఒక రుజువు రాశాడు. ఓడ ఎలాగైతే ఆ చిన్న చుక్కాని చేత నడిపించబడిద్దో, ఇంత పెద్ద మనిషిని కూడా ఇంత చిన్న నాలుక ఏం చేస్తుంది? అదుపులో ఉంటే బాగా నడిపిస్తుంది, ఉన్నత స్థలాల్లోకి నిన్ను ఎక్కిస్తుంది. నాలుకను అందుకని ఏం చేయాలి? మనం అదుపులో పెట్టుకోవాలి. కానీ ఇది అదుపులో ఉండదు. అదే పెద్ద ప్రమాదం. అదే పెద్ద ప్రమాదం. అదుపులో పెట్టుకోవాలి. నాలుక అదుపులో ఉంటే నాలుక నిన్ను చక్కగా నడిపిస్తుంది. 2వది, అదుపులో లేని నాలుక నిన్నేం చేస్తే? నాశనం చేస్తుంది కదండి. బైబిల్లో జీవ మరణములు ఏ వశమో? భలే కంటత పెట్టారు ఈ మాట. మీరు చెప్పండి అమ్మ, అందరు చెప్పండి. ముందోళ్ళే చెప్పారు, వెనకాల కూడా చెప్పండి. జీవ మరణములు, వెనకాల బాయ్స్, ఇటు మా మెన్స్ చెప్పాలి. జీవ మరణములు. కిరణ్ గట్టిగా చెప్పట్లేదు, మీరు గట్టిగా చెప్పాలి, పురుషులే కొన్నిసార్లు. జీవ మరణములు ఏ వశమో? నాలుక వశం. ఈ నాలుక అదుపులో లేకపోతే ఏం చేస్తే? కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది.
జీవితాలను నాశనం చేస్తుంది, జీవితాలను నాశనం చేస్తుంది. ఎందుకో తెలుసా? అదుపులో లేని నాలుక. మూడవది, నాలుక అదుపులో ఉంటే ఏం చేస్తుందో తెలుసా? ధన నిధులు ఇస్తుందండి. ఏమిస్తుంది చెప్పండి? ఈ నాలుక బాగా చక్కగా సమయోచితంగా మాట్లాడే వాళ్ళు చూడండి, వాళ్ళు ధనవంతులు, కోటీశ్వరులు. కారణం ఏంటో తెలుసా? వారిని కోటీశ్వరులుగా ధనవంతులుగా చేసింది ఏంటిది? అదుపులో పెట్టుకున్న నాలుక. ఏ సమయానికి ఏది మాట్లాడాలో రుచికరమైన మాట, సమయోచితమైన మాట, సందర్భానుసహితమైన మాట కదండి. ఎక్కడ ఏది ప్రార్థన చేయాలి అది కూడా తెలుసుకోవాలి. మీరు చేసిందే చేస్తుంటారు, పాడిందే పాడరా. మీరే చెప్పారు, నేను చెప్పలే. చేసిందే చేస్తారు. ప్రార్థనని మైకిస్తే చాలు, ఊదినట్టే ఊదురు గొట్టంలాగా క్లుప్తంగా చేయాలి, చక్కగా చేయాలి, రుచికరమైన మాటలతో చేయాలి. నాలుక అదుపులో పెట్టుకున్న నాలుక ఏమిస్తుంది? నిధులు కుమ్మరిస్తుంది. విశ్వాసి ఎప్పుడు తన నాలుకను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవటం. పలుకులో అదుపు విశ్వాసి యొక్క ఎదుగుదలకు ఏంటిది? మూడో గుర్తు. విశ్వాసి ఎదుగుదలకు మూడో గుర్తు ఏంటంటే చెప్పండి, ఏంటి చెప్పండి? అదుపులో, పలుకులో అదుపు ఉండాలి. ఒక చిన్న మాట అనిందంట. ఎవరు? తోడికోళ్ళు. అత్తనొక్క చిన్న మాట అనేది సంసారం చిందరబిందర అయిపోయింది. ఆ మాట అనకుండా ఉంటే, కానీ ఇది అన్నయ్యకుండా మాత్రం ఉండని ఇది. దీంతో వచ్చిన పెద్ద చిక్కది నేను అనాల్సిందేనండి. ఎట్టయినా ఆ మాట అని తేరాల్సిందే. విశ్వాసం అలా ఉండకూడదు. పంటి బిగువును బిగబెట్టాలి కొన్ని మాటలు. మనం ఎక్కడ చెప్పండి? పంటి బిగువును ఏం చేయాలి? బిగబట్టాలి. ఆ మాటలు అనకుండా. అదే విశ్వాస ఎదుగుదల. వానిలేరా, వాడంటే అన్నాడు, ఎదుగుదల లేనోడు. వయసు ఎదిగింది కానీ ఎవరో అన్నారంటే ఆగస్టు రాని మేము భాష కానీ తీసేస్తామని డ్రైవర్లతో అన్నారంటే. ఏందో మరి అంటే అన్నారులే పోని, నేను అనుకుంటా అంటే అన్నారులే పోని. వాళ్ళు ఎదుగుదల లేని వాళ్ళు అంటే అన్నారులే పోని. ఎదిగే విశ్వాసి పలుకులో ఏం పెట్టుకోవాలి? అదుపు చేసుకోవాలి. దేవుని బిడ్డల పలుకులో అదుపు చూపించాలి కదండి. ఆ అదుపులో పెట్టుకున్న నాలుగు ఏమిస్తుంది చెప్పండి? ఒకటి, నడిపిస్తుంది. అదుపు తప్పితే ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. మూడవది, మంచి నిధులు ఇస్తుంది. అదుపులో పెట్టుకున్న నాలుక నిధులు ఇస్తుంది. 4వ అధ్యాయంలో ఏం రాశాడు చూడండి. పోరాటంలో సమాధానం. విశ్వాసి ఎదుగుదలకు 4వ గుర్తు ఏం చెప్పండి? పోరాటంలో ఏంటిది? ఎన్ని పోరాటాలు? మనకు 3 పోరాటాలు ఉన్నాయి. విశ్వాసికి ఎన్ని పోరాటాలు? 1, మనలో పోరాటం. 2వది, ఇతరులతో పోరాటం. 3వది, దేవునితో పోరాటం. 1 మనలో పోరాటం. మనలో డిజైర్స్ కదండి, అవి జరగాల్సిందే. మనలో ఇచ్చలు పోవు. మన ఇచ్చలు, మన డిజైర్స్ మనం చంపివేసుకోలేం. వయసు ఎదుగుతున్నా కానీ తాగాల్సిందే, బాటిల్ పట్టుకొని సందుల్లో మూలలో పోవాల్సిందే. మన ఇచ్చలు, మన డిజైర్స్ మనం చంపుకోలేం. అదే మనలో పోరాటం అదే. మన పోరాటాలు మన అదుపులో చేసుకోవాలి. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు కొరకు బ్రతకాలి. నా ఇచ్చలు కాదు, నాలో వచ్చే ఇచ్చలు కాదు, శరీరేచ్ఛలు కాదు. మనలో పోరాటం. 2వది, ఇతరులతో పోరాటం. మనలో స్వార్థం ఎప్పుడైతే వస్తుందో ఇతరులతో మనకేమొస్తుంది? పోరాటం వస్తుంది. మనలో స్వార్థమే, సెల్ఫిష్నెస్ లీడ్స్ టు పోరాటాలు. ఎందుకు ఇతరులతో పోరాటము? మీలో స్వార్థమును బట్టియే, మీ భోగేచ్ఛలను బట్టియే.
ఒక వ్యక్తి సెల్ఫిష్నెస్గా ఎప్పుడైతే స్వార్థంగా ఆలోచిస్తాడో అప్పుడే ఇతరులతో పోరాటాలకు దిగుతాడు. ఇతరులతో పోరాటాలు ఎందుకో తెలుసా? స్వార్థము. నీ స్వార్థం చచ్చిపోదు. ప్రభుని ఎరిగిన తర్వాత నీ స్వార్థం చచ్చిపోవాలి, నీ సెల్ఫిష్నెస్ పోవాలి. దైవ సన్నిధికి వచ్చినప్పుడు నేను కాదు మేము అనాలి. మేమందరం బాగుండాలి. మూడవది దేవునితో పోరాటం. మనం ఎప్పుడైతే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తామో ఆటోమేటిక్గా దేవునితో మనకేమొచ్చేస్తే పోరాటం కదండి. లోకాన్ని ప్రేమించే వ్యక్తి దేవునితో పోరాటంలో ఉన్నాడు, దేవునితో పోరాడుతున్నాడు ఆ వ్యక్తి. అందుకని లోకములో ఉన్నదంతయు ఏముంది? లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకము దాని ఆశయు గతించిపోను గాని దేవుని చిత్తము జరిగించువాడు ఎప్పుడు నిరంతరము నిలుచును. చూసారండి? పోరాటంలో సమాధానంగా ఉండాలి. వస్తాయి పోరాటాలు. మనల్ని మనం ప్రతిరోజు దేవునికి సమర్పించుకొనుట ద్వారా పోరాటంలో సమాధానంగా ఉండగలం. ప్రతిరోజు చెప్పండి, ఏం చేయాలి? ప్రతిరోజు we should dedicate ourselves to God. పౌలు అది అంటాడు, మీరు దేవునికి సజీవయాగంగా మిమ్మల్ని మీరేం చేయండి? సమర్పించుకోండి. పోరాటాలు. ఎన్ని పోరాటాలు విశ్వాసికి? 3 పోరాటాలు. ఒకటి మనలో పోరాటం, రెండోది ఇతరులతో పోరాటం, మూడోది అమ్మా ఎంత బాగా నిద్రపోతున్నాడు చూడండి పాపం, అలసిపోయాడు ఆయన. ఈరోజు పుట్టినరోజు అని వచ్చాడు పాపం, అలసిపోయి నిద్రపోతున్నాడు పాపం. పోరాటాల్లో మనం సమాధానంగా ఉండాలంటే మనల్ని మనం ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఆఖరిది కష్టాల్లో. చెప్పండి, కష్టాల్లో ఏం చేయాలి? ప్రార్థన. కష్టాల్లో ప్రార్థన. విశ్వాసికి వచ్చే 4 కష్టాలు 5వ అధ్యాయంలో రాశాడు యాకోబు. ఒకటి ఆర్థిక కష్టం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయిగా, మీకు కూడా వచ్చినాయి, అందరూ కొంటే ఇవి ఏంటి చెప్పండి? ఏంటి ఇవి? ఫైనాన్షియల్ పాస్టర్ గారు ఏం చెప్పమంటారు? ఎన్ని అప్పులండి. ఒక ఆమెకి వాళ్ళ భర్త పేరు పెట్టాడు ఏ రాణి అంట. ఏ రాని అంటే నేను అలివేలు రానేమో అనుకున్నా. కాదండి, అప్పులు రానండి నా భార్య అంటే. లేకపోతే అమృతపుడు రానేమో అనుకున్నా. కాదండి, అయ్యేం కాదు పాస్టర్ గారు. ఏ అంటే అప్పులండి, అప్పుల రాని అండి. ఏ రాని అంటే ఆ పేరు. బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉన్నాయి. ఆర్థిక కష్టాలు వస్తే 1వ అధ్యాయం అదే రాశాడు. 5వ అధ్యాయం 1వ వచనాల్లో చూడండి, చక్కటి ధనవంతులారా అని రాశాడు ఆ విషయం. తర్వాత చెప్తానండి. ఆర్థిక కష్టం. రెండవది ఫిజికల్ ప్రాబ్లమ్స్, శారీరక కష్టాలు వస్తాయి. యోబు ఎలాగైతే శారీరక కష్టాలు ఎదుర్కొన్నాడో అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఫిజికల్ ప్రాబ్లమ్స్. మూడవది దేశీయ కష్టం, నేషనల్ ప్రాబ్లమ్స్. దేశీయ కష్టాలు వస్తాయి. దేశీయ కష్టాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు వర్షం పడలేదంట. దేశీయ కష్టాలు. ఆ తర్వాత మరలా ప్రార్థన చేయగా భూమి ఏమిచ్చింది? వర్షం ఇచ్చాను. దేశీయ కష్టాలు. 4వది సంఘ కష్టాలు, చర్చ్ ప్రాబ్లమ్స్. 5వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు రాస్తాడు, చర్చ్ ప్రాబ్లమ్స్. ఈ 5 సమస్యలు, కష్టాలు వస్తాయి. కష్టాల్లో విజయాన్ని చూడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విశ్వాస ఎదుగుదలకు ఈ 5 గుర్తులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ప్రార్థన. కష్టాల్లో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కష్టాల్లో ప్రార్థన. ఏ కష్టాలు వస్తే చెప్పండి మనకు? ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక కష్టాలు. రెండవది శారీరక కష్టాలు. మూడవది దేశీయ కష్టాలు. 4వది సంఘ కష్టాలు వస్తాయి. ఈ కష్టాల్లో విజయం చూడాలి అంటే కష్టాల్లో ఏం చేయాలి? దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. ప్రార్థన
మన సమస్యలన్నిటికీ ఏమిస్తుంది? పరిష్కారం ఇస్తుంది. విశ్వాసి ఎదుగుదలకు 5 గుర్తులు ఈరోజు మనం చూసాం. చెప్పండి, మొదటి గుర్తు ఏంటి చెప్పండి? పరీక్షలో విజయము. రెండవ గుర్తు విశ్వాసంలో సత్యము. మూడవ గుర్తు పలుకులో అదుపు. నాలుగో గుర్తు పోరాటంలో సమాధానం. ఐదో గుర్తు కష్టాల్లో ప్రార్థన. ఈ 5 ముందు పెట్టుకొని ఈ 5 గుర్తులు మీలో ఉన్నాయా, మనలో ఉన్నాయా లేవో చూసుకుంటూ దేవునిలో ఎదుగుదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. వాక్యం బాగుంది కదా, మీకు క్లుప్తంగా చెబితే బాగుంటుంది.